అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దినమున దేవుడు మనకు నూతనమైన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ ప్రార్థనతో ప్రారంభించుకుంటాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, సర్వాధికారమైన దేవ, అయ్యా తండ్రి, ఈ దినమున మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రంలో మరి ఒకటి మా జీవితంలో పొడిగింపజేసి అయ్యా తండ్రి నీ యొక్క కృపల ద్వారా బలపరుస్తున్నారు. అటువంటి కృపలో అయ్యా తండ్రి ఈ దినమున నాయన నీ వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి ఈ సమయంలో నీ యొక్క రాజ్య మర్మములను తగినట్టుగా అయ్యా తండ్రి మేము వినుటకు మీ యొక్క శక్తిని బలమును మాకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 107వ కీర్తన 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు కాక. ఉదయకాలము లేచి ఉన్నామంటే కేవలము దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కనికరము లేనిది అనగా దేవుడి యొక్క మహాకృపను బట్టి మనం బ్రతుకుతూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటలేము, అనగా దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోకుండా మన వ్యక్తిగత జీవితాలను ప్రారంభిస్తూ ఉన్నాం. దినమంతట్లో లేస్తూ ఉన్నాం, కూర్చుంటూ ఉన్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ దేవుడు మనకు ఏ కార్యములు అయితే చేస్తున్నాడో అవిటిని మర్చిపోతున్నాం. ఎందుకనగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మూలంగా దేవుడు ఎంతగానో మన యందు సంతోషపడే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. స్తుతి మనలను దేవుడికి దగ్గరగా చేస్తుంది. ప్రార్థన జీవితముతో మనము ఎదుర్కోలేని ఇవి దేవుడి యందు ఎదుర్కొనడానికి దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆయన యొక్క క్రియ అనగా దేవుడి యొక్క క్రియ 8వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, అంటే దేవుడి యొక్క క్రియలు మనకు చూపిస్తున్నాడు, ఆశ్చర్య కార్యములను మనకు చూపిస్తున్నాడు, ఆయన కృపను మనకు చూపిస్తున్నాడు. ఎందుకు దేవుడి యొక్క కృప అంటే ఏంటిది అని అంటే, మనం బ్రతకాల్సిన వారం కాకపోయినను దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకొనవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ఇక్కడ 9వ వచనంలో చూస్తే ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచి ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మనము ఆశగొంటూ ఉన్నాం. దినము అంటే రేపటి గురించి దేవుని వాక్యంలో ఉన్నది, రేపటి దినమును గురించి అతిశయింపవద్దు, రేపటి దినమును గురించి ఆలోచించవద్దు అని. కానీ మనము ఎవ్వరము కూడా అంటే రేపు ఇదైతుంది అదైతుంది అని ఆలోచన చేస్తూ ఉంటాం. మనము ఎప్పుడైతే రేపటి గురించి ఆలోచన చేస్తూ ఉంటామో దేవుడు మనకు సంపూర్ణమైన ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును అనుగ్రహిస్తూ దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎందుకు అనగా దేవుడు ఎల్లవేళలా మనకు తోడుగా ఉండే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కష్ట సమయాలలో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనము ఎవరు లేరు, ఎవరు చూడరు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ చూచుచున్న దేవుడైన యెహోవా తండ్రి అయిన దేవుడిగా ఉన్నాడు. తర్వాత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వాక్య రూపమైన ఆత్మయ్య ఉన్న దేవుడు మనతో ఉన్నాడనే సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనగా దేవుడు మన యందు ఉండే దేవుడు, దేవుడి ఆత్మ మీలో నివసించుచున్నారని మీరు ఎరగరా అని కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేయబడుతుంది. అనగా దేవుడి యొక్క ఆత్మ మన యందు ఉండి మనలను నడిపిస్తూ ఉంది. జీవిస్తూ ఉన్నాం అనగా మనము జీవించట్లేదు, మనము జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుడే మన యందు ఉండి ఆయన ప్రాణవాయువును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడనే సత్యాన్ని ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఏదేను తోటలో ఆదామును చేసిన దేవుడు, ఆదామును చేసిన వెంటనే జీవాత్మను దేవుడు తన నాసిక రంధ్రములో, ఎవరి అయితే ఆదాము జీవితంలో నాసిక రంధ్రంలోని నుండి ఆయన ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినంలో మనం బ్రతుకుతున్నాం కేవలము ఆయన యొక్క ఊపిరి, ఆయన యొక్క ఆ యొక్క నాసిక రంధ్రములో దేవుడు ఊదిన ప్రాణవాయువే ఈ దినముగా బ్రతుకుతూ ఉన్నాము. కేవలము దేవుడి యొక్క కృప. మనకు ఏది ఉన్నా ఏది లేకపోయినా జీవము గల దేవుడు తోడై నడిపించి బలపరిచి ఆశీర్వదించి ఈ దినమంతట్లో దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవ,
ఈ దినమంతట్లో మీరే తోడుగా ఉండండి. ఈ దినం బర్త్డేస్, యానివర్సరీస్ జరుపుకుంటున్న వారిని కూడా మీరే పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, ఇటు యూట్యూబ్లో ఎంతమంది అయితే బిడ్డలు చూస్తున్నారో ప్రభావ, కేవలము వారు నాయన నీ యొక్క నామ మహిమార్థమై అయ్యా తండ్రి ప్రతి ఒక్కరూ అయ్యా తండ్రి ఇంకనూ ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడులాగున మీరే కృప చూపించి సహాయపడి బలపరిచి అయ్యా తండ్రి నీ యొక్క మెండైన దీవెనల చేత దీవించండి. ఎవరు ఉన్నా లేకపోయినా మీరు మాకు తోడై ఉన్నారు అయ్యా తండ్రి. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నరులయందు మీరు చూపిస్తున్న కృప ఆశ్చర్య కార్యములను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, నరుల యొక్క అయ్యా తండ్రి ఆలోచనలను మీరు సఫలపరుస్తున్నారు, ఆశగొన్న ప్రాణాన్ని తృప్తిపరుస్తున్నారు. అటువంటి కృప, అటువంటి కాపుదల, అటువంటి సన్నిధి నీ యొక్క కృప, నీ యొక్క కనికరము చేత నింపి దీవించి బలపరచమని ఈ దినంలో లైవ్ చూస్తున్న వారందరినీ అయ్యా తండ్రి, ప్రత్యేకంగా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరే నిండుగా దీవించి ఆశీర్వదించి వారి యొక్క ప్రార్థన అవసరతలు కూడా కామెంట్ రూపకంగా తెలియజేస్తున్నారు ప్రభు. అటు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా తండ్రి, అందులో నాయన డేవిడ్ వారి కుటుంబంను అయ్యా తండ్రి మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం. మీరే కృప చూపించండి అయ్యా తండ్రి. పాప అంబికను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షణ మనసును దయచేయండి ప్రభు. అయ్యా తండ్రి, రక్షింపబడుటకు కృప చూపించండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రములు. రత్నమ్మకు కూడా మంచి ఆరోగ్యమును క్షేమమును అనుగ్రహించి మీరే నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచగలరని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక.